పరిశుద్ధుడు మహాగణుడు ఆశ్చర్యకరుడైన మన దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా నిండు హృదయ వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా నేను చెప్పాలంటే ఒక సాక్ష్యం సరిపోదు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన దేవుడు నా పట్ల ఎన్నో చేసి ఉన్నారనమాట. మొదటగా నేను దేవుని తెలుసుకోవడం అనేది నా చదువుకున్న రోజుల్లో నేను తెలుసుకోవడం జరిగింది. తర్వాత వివాహం విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మనకి ఇక్కడ నూతన మందిరం లేనప్పుడు మన పాత మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థించాము. నాతో పాటు తాతమ్మ, ఆమె ఇప్పుడు లేరు, ప్రభు నన్ను నిర్దించింది. తను నేను కలిసి వివాహం కొరకు 3 రోజులు ఉపవాస దినాలు ప్రకటించుకొని దేవుని మందిరంలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు వివాహ విషయంలో కూడా చాలా అద్భుతంగా దేవుడు జరిగించాడు. అది మా బంధువుల మధ్యలో అది నాది అసలు మొదటి అన్యజనుల్లో నుంచి వచ్చిన మొదటి వివాహం. అది దేవుడు దానిలో కూడా ఏ ఆటంకాలు లేకుండా చాలా గొప్పగా జరిగించాడు అనమాట. ఆశ్చర్య రీతిగా అది జరిగించడం జరిగింది. అప్పటి నుంచి మేము ప్రార్థిస్తూ వస్తున్నాం. అనేక మందికి మా జీవితాలు ఒక మాదిరిగా ఉండాలి ప్రభు అని దేవుని సన్నిధిలో మేము కుటుంబంగా కట్టబడినప్పుడు ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం అనమాట. అయితే చాలా వాగ్దానాల ద్వారా మాతో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. మా కుటుంబం కట్టబడే విషయంలో కావచ్చు, దేవుని పునాది మీద కుటుంబం కట్టబడినప్పుడు ఎన్నో మేలు, ఎన్నో సంతోషాలు దానిలో ఉంటాయి. అవి నేను రుచి చూశానమాట. అయితే ఒక్కటే లోటు, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభా మరి గర్భాల విషయంలో అన్నట్టు అని మేము ప్రార్థించినప్పుడు ప్రతి వాగ్దానం కూడా మాకు దేవుడే మా ముందుండి మాట్లాడినట్టుగా అంత బలంగా దేవుడు వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు. దైవజనరాలు నోటించి కూడా ఒక మాట, పుత్రహీనులుగా నేను మాత్రం చేయను మిమ్మల్ని అని. మాకు అప్పుడు అర్థమైంది కాదు. దేవా, మేము నిన్ను అబ్బాయి కావాలని మేము అడగలేదు. నిజంగా నువ్వు ఎంత అద్భుతంగా మరి ఒక పుత్రుని ఇచ్చావు అని నేను స్తుతిస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా. అయితే మరి గర్భఫలం విషయంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు దయచేస్తూ ఉన్నారు. కోవిడ్ టైంలో నాకు ఒకటి మిస్క్యారీ అయింది. ఆ టైంలో ఎంతో వేదన, బాధ. 5 సంవత్సరాల తర్వాత అప్పుడు గర్భం తెరిచావు కదా ప్రభా, మరి ఇంత బాధ ఏంటి అని మేము ఎంతో దుఃఖిస్తున్న సమయంలో యోహాను సువార్తలో నుంచి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. నువ్వు ఇప్పుడు దుఃఖపడుతున్నావు, ప్రలాపిస్తున్నావు, కానీ ఇంక ఈ దుఃఖం నీకు ఉండదు, సంతోషమే నీకు వస్తుంది. ఆ సంతోషం నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు అని దేవుడు ఎంతో బలంగా ఆ రోజు మాట్లాడుతూ, దైవజనులు కూడా ఆ సమయంలో ఎంతో మాకు బలమైన మాటల ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ ప్రతి క్షణము ఫోన్ చేస్తూ ఆ సమయంలో ఎంతో మమ్మల్ని ఓదారుస్తూ ఉన్నారు. నిజంగా అప్పుడు దేవుని మాటలు బట్టే మేము ధైర్యంగా నిలబడగలిగాం ఆ టైంలో. తర్వాత మళ్ళా దేవుడు ద్వారం తెరిచి మా వివాహమైన 7 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం దయచేశారు, గర్భాన్ని తెచ్చారు. ఆ సమయంలో సంఘం కూడా ఎంతగా ప్రార్థించారో. మా వివాహ దినం రోజునే దేవుడు గొప్ప కార్యము చేశారు. సంఘం అయితే ఎంత బలంగా ప్రార్థించిందంటే, సంఘ ప్రార్థన బలమైనదని ఈ సాక్ష్యమే ఒక ఉదాహరణ దానికి. ఎంతగా అంటే వివాహ దినానికి ఒక శుభవార్త వీళ్ళ నోటి నుంచి రావాలి, ఈ బిడ్డల నోటి నుంచి అని ఎంతగా బలంగా ప్రార్థించారో. ఇరు కుటుంబాల వారు, దైవజనులు ముఖ్యంగా ఎంతగా ప్రార్థించారో. అనేక మంది దైవజనులు కూడా మరి గర్భఫలం కోసం ఎంతో ప్రార్థించారు. మరి బాబురావు గారు కూడా ఈ విషయంలో ఎంతగానో ప్రార్థించారు. అలానే మరి ప్రెగ్నెన్సీ రావడం, తర్వాత మరి డెలివరీ విషయంలో కూడా దేవుడు కాపుదలుండి చక్కని బిడ్డని మీరు దేవుడు దయచేశారనమాట. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బిడ్డ జీవితంలో ఎక్కడ ఏ విధమైన లోటు మాటలు లేవు. దేవుడు అంతగా బిడ్డను ఆదరిస్తూ ప్రతి విషయంలోనూ ఆరోగ్యపరంగాను సమస్త కార్యాల్లో కూడా దేవుడు కాపుదల బిడ్డ మీద దయచేస్తూ ఇంతవరకు బిడ్డని ఆరోగ్యంగా బిడ్డల జీవితంలో దేవుడు దయచేస్తూ ఉన్నారు. అందుని బట్టి నా నిండు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఇక మా కుటుంబం కూడా ఇంకా దేవునిలో ఇంకా ఎదుగులాగున, దేవుని పరిచర్లో వాడబడిలాగున, మరి బిడ్డ జీవితం కూడా ముందు నాటికి దేవునిలో ఒక బలమైన పాత్రగా బిడ్డ జీవితం కూడా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ఈ బిడ్డ గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం కూడా
చక్కగా దేవుని ఇంకా స్తుతించలాగున మేము ఉండాలని మీరు అందరూ కూడా అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి వివాహమైన 7 సంవత్సరాల తర్వాత దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డని దేవుడు చందు వర్ష పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యం. మరి ఒక దినమున ప్రత్యేకమైనటువంటి కూడిక ఇక్కడ పెట్టాం, హన్నా ఉపవాస ప్రార్థనని. దేవుడు ఆశ్చర్య రీతిగా ఆ కార్యక్రమం అంతట్లో దేవుడు తోడుగా ఉండి అనేక మంది బిడ్డలు, మరి ఎవరైతే వివాహమైన తర్వాత పిల్లలు లేరో వారందరికీ దేవుడు గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. దేవుడు అట్లనే చందు పట్ల హర్ష పట్ల కూడా 7 సంవత్సరాల తర్వాత మరి వివాహమైన అనంతరము దేవుడిచ్చినటువంటి బిడ్డను బట్టి మనందరం ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? స్తోత్రం, హల్లెలూయా.